నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. 'తూచ్' ప్లాన్ మారింది. ఇదేంటో కాదు, మన 'నందమూరి నరసింహం', 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ తర్వాత బాలయ్య గారు చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 'ఎన్‌బీకే 112' కొరటాల శివ గారితో అనుకున్న విధంగా ప్లాన్ అయితే చేంజ్ అయిందని మనకొస్తున్న వినికిడనమాట. ఆ ప్లాన్ ఏంటి? ఎందుకు చేంజ్ అయింది? సినిమా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకొస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి. ఇక మన వీడియోలోకెళ్తే గనక మన 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఆల్మోస్ట్ 85% అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న టైంలో, ఇక షూటింగ్ ఎండింగ్ టైంలో బాలయ్య గారి మీద తీస్తున్న భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో కాకినాడ, రాజమండ్రి మధ్య జరుగుతున్న ఈ సీక్వెన్స్‌లో బాలయ్య గారికి అయితే గాయాలవ్వడం జరిగింది. దాంతో శస్త్రచికిత్స చేసి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్స్ 3 వారాల రెస్ట్ అయితే తీసుకోమని చెప్పారు. సో, దానివల్ల సినిమా అయితే ప్రెజెంట్ గోపిచంద్ మలినేని, బాలయ్య గారు లేకుండా ఉన్న సీన్‌లయితే ప్రెజెంట్ తీస్తూ ఉన్నారనమాట. ఇక ఏవైతే 'ఎన్‌బీకే 112' మూవీ అయితే మాత్రం ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గతంలోనే బాలయ్య గారితో గూడా 'సింహ' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో రచయితగా చేసిన కొరటాల శివ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ బాలయ్య గారితో అయితే డైరెక్ట్‌గా అయితే మూవీకి సిద్ధమయ్యారు. ఆల్రెడీ క్లాప్ కూడా కొట్టడం జరిగింది. సో, ఈ సినిమా మీదైతే భారీ అంచనాలున్నాయన్నమాట మూవీ సర్కిల్స్‌లో. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఆగస్టు 3వ వారంలో అయితే తెరకెక్కించాల్సిందనమాట. పట్టాలెక్కాల్సిన టైంలో, రెగ్యులర్ షూటింగ్ టైంలో బాలయ్య గారికి గాయాలవ్వడం వల్ల సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో జరుగుతది అని అనుకున్నారు. బాలయ్య గారు లేకుండా ఉన్న కొన్ని కీలకమైన సీన్స్ తీయాలని ప్లాన్ చేసినప్పటికీ, బట్ మూవీ టీమ్ కొరటాల శివ గారైతే మాత్రం ప్లాన్ అయితే మారిపోయింది. సో, అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మాత్రం బాలయ్య గారు ఫుల్‌గా కోలుకున్న తర్వాతనే బాలయ్య గారితోనే తొలి షెడ్యూలు మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండే విధంగా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అయితే మాత్రం శరవేగంగా జరుపుకుంటున్నారనమాట కొరటాల శివ గారు. ఈ సినిమాకి సంబంధించి అయితే మాత్రం బాలయ్య గారిని సరికొత్త అవతారంలో, మాస్ అవతారంలో సరికొత్త డిఫరెంట్ లుక్‌లో అయితే చూపించబోతన్నారు. ఈ సినిమాలో హైలైట్ ఏందిరా అంటే, ఐశ్వర్య రాజేష్ గారు నార్మల్‌గా ఆమె హీరోయిన్‌గా మంచి క్యారెక్టర్స్ అయితే చేసున్నారనమాట. సో, అలాంటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా గాకుండా విభిన్నమైన క్యారెక్టర్‌లో బాలయ్య గారికి ప్రతినాయకురాలి క్యారెక్టర్‌గా అయితే విలన్ రోల్‌లో అయితే మెప్పించబోతన్నారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్‌లయితే మాత్రం సిల్వర్ స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతాయని సమాచారం. అలాగే బాలయ్య గారికి గెటప్‌కి తగ్గట్టుగా అయితే స్టోరీ లైన్ అయితే ఒక కేవలం ఒక మాస్ అంశాలతో పాటు గాకుండా, ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో పాటు ప్రేక్షకుడిని అలరించే విధంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా, అన్ని వర్గాలని కలిపి ఉంచే విధంగా అయితే కొరటాల శివ గారైతే ఈ స్టోరీనైతే సమ్మేళనం జేశారు. దానికి తగ్గట్టుగా అయితే ఆయన పెన్ పవర్ తెలుసు మనకి. 'దేవరా'లో ఏ రేంజ్ డైలాగులు పేలాయో, ఎలా తీశారో ఆయన ఒక స్టార్ హీరోని తెరకెక్కించడంలో ఆయన తర్వాతే మరెవరైనా, ఒక మాస్ హీరోని, అలాగే 'గాడ్ ఆఫ్ మాసెస్' లాంటి బాలయ్య గారు లాంటి బిగ్గెస్ట్ హీరోని డైరెక్ట్ చేయడంలో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మనందరికీ తెలుసు. సో, ఆ రేంజ్‌లో బాలయ్య గారిని చూపించేదానికైతే ప్లాన్ అయితే జరుగుతాంది. సో, సినిమా అనుకున్న టైం కంటే కాకుండా కొంచెం బాలయ్య గారికి రెస్ట్ తీసుకున్న తర్వాతనే అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో అయితే సినిమానైతే గ్రాండ్‌గా అయితే రెగ్యులర్ షూటింగ్‌కయితే ఎళ్ళబోతన్నారు. ఈ సినిమాలో మనకు ముందుగా అనుకున్నట్టుగానే అనిరుద్‌నైతే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకోవడం జరిగింది. గత సినిమాలో తెలుసు 'దేవరా'లో ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చారు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, ఈ సినిమాలో గూడా కొరటాల శివ గారు, బాలయ్య గారి కాంబినేషన్‌లో అనిరుద్ అయితే సరికొత్త బాణీలను అందించేదానికైతే సిద్ధమవుతన్నారు. సో, ఇలా బాలయ్య గారు కంటిన్యూస్‌గా ఏదో ఒక వార్తల ద్వారా 'ఎన్‌బీకే 111' గానీ, 112 మూవీ గానీ, రీసెంట్‌గా 113 మూవీతో గూడా రోజు ఏదో ఒక అప్డేట్‌తో అయితే వార్తల్లో నిలవడము, సినిమాల మీద అంచనాల్ని అమాంతంగా పెంచుకోవడం అయితే జరుగుతాంది. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే చెంచే వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.